హైదరాబాద్లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కాసులకు కక్కుర్తి పడుతున్న హోటళ్లు, దుకాణాలపై ఆహార భద్రతా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మహానగర పరిధిలో వేర్వేరు చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహించారు. కొన్ని హోటళ్లకు జరిమానాలు విధించారు. మరికొన్నింటికి నోటీసులు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉప్పల్ రింగ్ రోడ్డులోని పలు హోటళ్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించారు. స్టోర్ రూమ్, డైనింగ్ హాల్లో అపరిశుభ్రత, మాంసాహార పదార్థాలను నిల్వ చేయడం, సిబ్బంది పరిశుభ్రత పాటించకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించారు. కొన్ని హోటళ్ల యాజమాన్యాలపై 25,000 రూపాయల జరిమానా విధించి నోటీసులు జారీ చేశారు. అటు ఉప్పరపల్లిలోని బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ సోదాల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పాడైపోయిన చికెన్, మటన్, ఫిష్, ఐస్ క్రీంలు, పండ్లు, ఇతర పదార్థాలను ఫ్రిడ్జ్ లో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. కిచెన్ సైతం అపరిశుభ్రంగా ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి సౌమ్యారెడ్డి తెలిపారు. బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్ కు జరిమానా విధించిన అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్ హబీబ్ నగర్ లోని ఓ దుకాణంలో మేక మాంసంతో కలిసి ఎద్దు మాంసాన్ని విక్రయిస్తున్నట్లు హెచ్ఫాస్ట్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ సిబ్బంది గుర్తించారు. ముందస్తు సమాచారంతో 3 విభాగాలు కలిసి చేపట్టిన తనిఖీల్లో మేక మాంసంతో ఎద్దు మాంసం విక్రయిస్తున్నట్లు తేలిందని డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ఈ మాంసాన్ని స్థానిక కస్టమర్లు సహా పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. సో మన హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి హెచ్ఫాస్ట్ టీమ్ లాస్ట్ 3 నెలల నుంచి కంటిన్యూస్గా ఇది కల్తీ ఆహార్ ప్రిపేర్ చేసి వాళ్ళపైన కల్తీ ఆహార్ సేల్ చేసి వాళ్ళపైన నిఘా పెట్టి ఉన్నారు. ఈ మటన్లో బీప్ ఐటమ్ మిక్స్ చేస్తున్నారు, ఆ కలిపి మిక్స్ చేసి అది సేల్ చేస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మేము వాళ్ళపైన యాక్షన్ చేసి కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ సేలింగ్ నడుస్తుంది, అది కూడా మన ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనిపైన కూడా వర్కౌట్ చేసి ఫ్యూచర్ వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. ఇప్పటివరకు మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం అది వాడు అన్ని లోకల్ కన్జ్యూమర్స్ కి సప్లై చేస్తున్నారు, రెస్టారెంట్ లో కూడా సేల్ చేస్తున్నారు. దీని గురించి కూడా మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలపై ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.